వైసీపీ అధినేత జగన్ ఆలోచనలకు అనుగుణంగా పార్టీ నడవాల్సిందే. ఆయన దిశానిర్దేశం చేసినట్టుగానే నాయకులు పనిచేయాలి. అదే విషయం వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు గట్టిగానే చెప్పారు. ఈ నేపథ్యంలో జగన్ ఒక బిగ్ టాస్క్ కూడా వారికి ఇచ్చారు. మరి ఆ టాస్క్ ఏంటో, అది చేయకపోతే వచ్చే పరిణామాలేంటో అన్న చర్చ అయితే వైసీపీలో సాగుతోంది. తాజాగా జగన్ కొత్త ప్రోగ్రామ్ కి శ్రీకారం చుట్టారు. ఇది ఇంటింటికి వైసీపీ నేతలకు కార్యకర్తలను పంపించే కార్యక్రమం. ఇక వెనుకటికి వెళితే 2019 ఎన్నికల్లో ముందే గడప గడపకు నవరత్నాలని ఒక ప్రోగ్రాం ఇచ్చి మరి ఇంటింటికి పార్టీ ఇన్ఛార్జీలను తిప్పి బాగా పాపులర్ అయ్యారు జగన్. దాంతో 151 సీట్లతో ల్యాండ్ స్లైడ్ విక్టరీ దక్కింది. ఇక జగన్ గెలిచిన తర్వాత అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో దాదాపుగా 92% హామీలను నెరవేర్చామని ఆ పార్టీ చెబుతోంది. అయితే ఈ విషయం ప్రజలు చెప్పాలని అంటున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, నిజంగా అన్ని హామీలు వైసీపీ నెరవేరిస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ ఎందుకు ఓటమి పాలైందన్నదే ప్రశ్న. అయితే దీనిని వైసీపీ నేతలు రకరకాలైన కారణాలు చెబుతున్నారు. వీటికంటే కూడా ఒక బలమైన కారణం ఉంది. కానీ వైసీపీ హైకమాండ్ ఈ రోజుకి ఒప్పుకోదని అంటున్నారు. నిజానికి వైసీపీ ఒరిజినల్గా ఎందుకు ఓటమి పాలైంది అంటే కనుక, వాలంటీర్ల వ్యవస్థను మధ్యలో తీసుకుని వచ్చి పార్టీని వైసీపీ అధినాయకత్వం నేరుగా చంపేయడం వల్ల అంటున్నారు. ఈ వ్యవస్థ వల్ల లాభమని జగన్ భావించారు, కానీ అదే చివరికి బూమరాంగ్ అయింది. అంతేకాదు, ఈ వ్యవస్థ వల్ల వైసీపీకి చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా సైలెంట్ అయ్యారు. మధ్యలో మాకెందుకు వచ్చిన తంట అని వారు గమ్మున ఉన్నారని అంటున్నారు. అలా అటు వాలంటీర్లు చెప్పక, ఇటు పార్టీ నేతలు చెప్పక వైసీపీ చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే అవి జనాల్లోకి వెళ్ళలేకపోయాయని అంటున్నారు. ఇక ఎన్నికల్లో చూస్తే వైసీపీ అధినాయకత్వం వాలంటీర్లని చాలా గుడ్డిగా నమ్ముకుంది అని అంటారు. వైసీపీ 151 సీట్లతో ప్రభుత్వం స్థాపించాక జగన్ క్యాడర్ని పట్టించుకోకుండా ఉండడంతో వారంతా ఒక్కసారిగా రివర్స్ అయ్యారు. దీంతోనే ఎన్నడూ లేని విధంగా వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమై, వాస్తవాలు దారుణంగా ఉంటే ఇప్పటికి కూడా గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అన్న దాని మీద జగన్కి సరైన ఫీడ్బ్యాక్ లేదని అంటున్నారు. బయట ఏం జరుగుతుందో వైసీపీ పెద్దలకు తెలియడం లేదంటున్నారు. లోపల ఏమైనా అసంతృప్తి ఉన్నా కూడా ఇంకా 4 ఏళ్ల పాలన ఉంది, పైగా పథకాలు అందాల్సి ఉంది కాబట్టి బయటకు బాగానే కూటమి పాలన ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఇన్ఛార్జీలు ఇంటింటికి వెళ్లి పథకాలు అందాయా అని అడగడం రాంగ్ టైం అంటున్నారు. అయినా జగన్ ఒకసారి అనుకుంటే చేయాల్సిందే, చెబితే అసలు వినరు కదా అన్నదే పార్టీ నేతల మాట. ఈ సమయంలో వైసీపీ ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఇంటికి వెళ్లి సూపర్ 6 మీద జనాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలంటే అది చాలా పెద్ద కథ అంటున్నారు.